చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరియర్లో మరో కలికితురాయి చేరింది. దేశ రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్ చెంత చేరింది. మరి ఈ వేడుకను ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేస్తోంది? పద్మభూషణ్ మాదిరే విభూషణ్ని కూడా పండగలా జరపబోతున్నారా? తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పుస్తకాన్ని రచించుకున్న నటుడిన. ఎందరో మహామహులు ఇండస్ట్రీని ఏలేస్తున్న సమయంలో ఎలాంటి అండ లేకుండా వచ్చి కోట్లాది మందికి తనే అండగా నిలిచిన శిఖరం చిరంజీవి. ఎన్నో అవార్డులందుకున్న ఆయనకు తాజాగా పద్మ విభూషణ్ కూడా తోడైంది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చిరంజీవికి ప్రకటించడంతో ఆయన అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల కిందే ఈ న్యూస్ బయటకొచ్చినా అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు. చిరంజీవితో పాటు వైజయంతిమాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ ఇచ్చారు. చిరంజీవి కంటే ముందు తెలుగిండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే ఈ గౌరవం దక్కింది. 2011లో ఏఎన్నార్కి పద్మ విభూషణ్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో 2016లో రజనీకాంత్ మాత్రమే ఈ బిరుదు అందుకున్నారు. ఇక 2006లోనే పద్మభూషణ్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు విభూషణ్ కూడా తోడైంది. కేవలం నటనలో మాత్రమే చిరంజీవికి అవార్డు రాలేదు. దాన్ని మించి సమాజానికి ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలానే కరోనా సమయంలోనూ కోట్లాది రూపాయలతో ఎందరో ప్రాణాలు కాపాడారు. 2006లో పద్మభూషణ్ వచ్చినప్పుడు అమితాబ్ సహా అందరూ వచ్చి ఘన సన్మానం నిర్వహించారు. ఇప్పుడు అలానే సెలబ్రేట్ చేస్తారేమో చూడాలి.